కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 62 యెషయా గ్రంథము 4వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనం. విడువబడిన దాననని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేరులు పెట్టబడను. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, ఈ దేశము వివాహితమగును. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువా, నీ కొందనాలు. ఈ రాత్రికాల సమయం ఈ రీతిగా నీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించారు. స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదయ్యా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి సహాయమునిచ్చి సహకరించి మహిమ పొందుకునమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెషయా ప్రవచనకర్త విడవబడిన దాననని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఇదివరకు విడవబడిన దాననని నీవు అనుకుని ఉండవచ్చు, పాడైంది నా దేశమని గురించి చెప్పబడవచ్చు. కానీ ఇక మీదట హెప్సిబా అని నీకును బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడతాయని, హెప్సిబా అనగా ఇష్టురాలని, బ్యూలా అనగా పవిత్రమైనది అని పేర్లు పెట్టబడతాయని నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రాత్రికాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. ఇది వరకు నీవు విడవబడి ఉండొచ్చు, పాడైనదని నీ దేశమును గురించి నువ్వు అనుకోవచ్చు. ఏమిటి నా పరిస్థితి, నా జీవితం ఇలా అయింది అని నువ్వు అనుకొని ఉండొచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిన్ను బ్యూలా హెప్సిబా అని పిలుస్తూ ఉన్నాడు. హెప్సిబా అనగా ఇష్టురాలు అని చెప్పాను కదా. తనకి ఇష్టురాలుగా, ఎవరైతే తనకు ఇష్టురాలుగా ఉంటారో వారు దేవుని చేత ఆశీర్వపడతారు. నీ దేశము వివాహిత మగును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తండ్రికి 3 కుమార్తెలు ఉన్నారట. 3 కుమార్తెలలో 2 కుమార్తెలు బహు సౌందర్యవతులు, చక్కగా అందచందాలు కలిగిన వ్యక్తులు. ఎవరైనా చూసినా చక్కని పిల్లలు, ఎంత చక్కగా ఉన్నారో, ఎంత ముద్దుగా ఉన్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో అని ఊరంతా పొగటమే కాదు, కానీ తల్లిదండ్రులు కూడా ఆ బిడ్డలను చక్కగా చూసుకుంటూ ఉన్నారు. 3వ కుమార్తె నల్లగానో అందవిహీనంగా ఉంటుంది. బిడ్డలకు వివాహ సమయం వచ్చినప్పుడు ఆ తండ్రి వివాహానికి బిడ్డలను సిద్ధపరచడానికి వివాహ సంబంధాలు చూసుకున్నప్పుడు వేరే ఊరు నుంచి 2 వ్యక్తులు వచ్చి ఇద్దరిని
కట్న కానుకలు ఏమీ లేకుండా మీ అమ్మాయిని చేసుకుంటాం, మీ అమ్మాయిలను చేసుకుంటాం, మాకేమీ ₹1 కట్నాలు మీరు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు, వారిని మాతో పంపిస్తే చాలు అన్నట్లుగా వారు మాట్లాడినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారట. చక్కని పిల్లల్నిచ్చాడు దేవుడు, చూడండి పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి వివాహం చేయటానికి కూడా ప్రభు సహాయం చేశాడు అని వాళ్ళిద్దరికీ చక్కగా వివాహాలు చేశారు. మూడవ అమ్మాయికి ప్రయత్నాలు చేస్తుంటే నల్లగా ఉంది కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. కట్న కానుకలు ఇద్దామనుకున్నా కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. తల్లిదండ్రులు విసుగు చెందుతూ ఉన్నారు. అయితే ఈ అమ్మాయికి ఒక స్నేహితురాలు ఉంది. ఆమె దేవుని భయము కలిగిన బిడ్డ. ఈమె ఈ ప్రయత్నాల్లో తల్లిదండ్రులు అనే మాట నలుగురు చూటిపోటి మాటలు పడలేక తన స్నేహితురాలు ఆ బాధ చూసి అమ్మా, నీవు నల్లగా ఉన్నానని నువ్వు చింతిస్తున్నావేమో, నీవు నల్లగా ఉన్నానో నన్ను నా తల్లిదండ్రులే వదిలేశారు, ఎవరో ముందుకు వచ్చి నన్ను వివాహం చేసుకోవట్లేదని నిన్ను గూర్చి అనుకుంటున్నావేమో. ఆ అనుకున్న నీ తల్లిదండ్రులే, నీ కుటుంబస్తులే నిన్ను చూసి ఆనందించే రోజు ఒకటి వస్తుంది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దామని ఆ స్నేహితురాలు తనతో పాటుగా తను పెట్టుకొని హాస్టల్స్లో ఇద్దరుంటూ చదువుకుంటూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నారు. ప్రభు యందు భయభక్తులు కలిగించే బిడ్డలుగా ఉంటా ఉన్నారు. చక్కగా దినదినము దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. చక్కగా మంచిగా చదువుకుంది, మంచిగా అమ్మాయి ఉద్యోగం సంపాదించుకుంది. సంపాదించుకున్నప్పుడు ఎక్కడైతే తను ఉద్యోగం చేస్తూ ఉందో అక్కడున్న ఒక అతను, ఆ మేనేజర్ గారు చూసి ఈ అమ్మాయి ప్రవర్తన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం చూసి ఆయన అన్నాడు కదా, అమ్మా నీకు ఇష్టమైతే నేను నిన్ను వివాహం చేసుకుంటానని అడిగాడు. ఈ మాట తన తల్లిదండ్రులకు చెప్పింది. అమ్మా ఇలా సంగతి ఇలా అంటున్నారు అని అంటే, నిన్ను చేసుకుంటా అన్నాడా, అతను నిన్ను చేసుకుంటా అన్నాడా అని 10 సార్లు తల్లిదండ్రులు ఆమెను అన్నట్టుగా చూస్తాం. సరే వాళ్ళతో మాట్లాడాడు అతను, వివాహం జరిగిపోయింది, అంతా బాగానే ఉంది. కొన్ని దినాలు జరిగేప్పటికీ ఈ ఇద్దరు అందం కలిగిన అక్కలు ఉన్నారు కదా, ఈ అక్కలు అక్కడ కట్న కానుకలు లేకుండా తీసుకువెళ్ళిన ఆ ఇద్దరు అల్లుళ్ళు కూడా కొంతకాలమైన తర్వాత వీరిని హింసించటం, బాధ పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ళు ఆ టార్చర్ పడలేక తిరిగి గృహానికి చేరారు, ఇంటికి వచ్చారు తల్లిదండ్రుల దగ్గరికి. ఏంటమ్మా వచ్చేసారు, నిన్ను ఏరుకోరి చేసుకున్నారు కదా వాళ్ళనంటే, కొంతకాలమే అందచందాలను చూసి అనుభవించారు, ఇప్పుడు నీ అందం ఎవడికి కావాలి, వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళంత కట్నాలు వచ్చేది, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని తల్లిదండ్రులకు చెప్పగానే తల్లిదండ్రులు దుఃఖిస్తూ ఉన్నారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడవబడినదేమో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని తల్లిదండ్రులకు ఆనందం తెచ్చింది. అందచందాలు కలిగి ఉన్నామని వాళ్ళని చూసి తల్లిదండ్రులు అతిశయించి ఈ బిడ్డను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మాట్లాడిన ఆ బిడ్డేమో ఇప్పుడు దీవించబడింది. అయితే ఎవరైతే విడవబడిందని అనుకున్నారో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థించి ప్రభు కృపలో ఎదుగుతూ ఉందో, ఆమెను చేసుకున్న ఆ అబ్బాయి వారిద్దరితో, అంటే వాళ్ళ తోడల్లుడితో మాట్లాడి, అయ్యా మీరు ఇలా చేయటం పద్ధతి కాదు, అది దేవుడు మెచ్చడు, కనుక మీరు మా భార్యలను తీసుకొచ్చి ఏలుకోండి అని చెప్తే, వాళ్ళు కట్న కానుకలు లేకుండా మేము చేసుకున్నాం కదా అన్నప్పుడు ఈయనే వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి వాళ్ళిద్దరికీ వాళ్ళు కాపరాలు చక్కబెట్టారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టోరీ వినటానికి యథార్థంగా జరిగిన సంఘటన ఇది. వినటానికి మనకి చక్కగా ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో మనం ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తూ ఉంటుంది. అందుకని యెషయా ప్రవక్త అంటున్నాడు కదా, విడవబడిన దాన్నని ఇక మీదట నీవు అనబడవు,
పాడైపోయిందని ఇక నీ దేశమును గూర్చి నీ జీవితాన్ని గురించి చెప్పబడదో, నీవు నాకు ఇష్టరాలవు, నువ్వు మా హెప్సిబావి అని నీకును బ్యోలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలుగా నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టలుగా ఉంటే జరిగే ఒక 7 విషయాలను గురించి మనం తెలుసుకొని దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడుతుంది కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదకవారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ విశ్వాసం ఉండి నువ్వు ఆయన్ని వెతికితే నీకు ఫలం దయచేస్తాడని నువ్వు నమ్మాలి. విశ్వాసం ఉండాలి. దేవుడు నా పట్ల కార్యం చేస్తాడనే నమ్మిక నీలో ఉన్నట్లయితే దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యం చేస్తాడు.